హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి అయితే సన్ రైజ్ క్యాప్చర్ చేయడానికి వచ్చిన. అండ్ ప్లేస్ వచ్చేసి మడగడ, అరకులో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ ఫర్ సన్ రైజ్ అన్నమాట. చలో ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది. ఫస్ట్ వ్యూ చూపిస్తా, తర్వాత టైం ల్యాబ్స్ అటాచ్ చేస్తా. చూడండి, దిస్ ఇస్ ద వ్యూ. ఈ మౌంటైన్స్ కింద ఒక విలేజే ఉంది డైరెక్ట్. అండ్ సన్ రైజ్ చూసుకోవచ్చు ఎంత బ్రైట్గా ఉంది. చలో మరి టైం ల్యాబ్స్ అటాచ్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. చలో. ఇప్పుడు ఒక చిన్న పాపని వాళ్ళైతే తయారు చేయబోతున్నారు. నేను మీకు లైవ్ లో చూపిస్తా ఎలా తయారు చేస్తారు ఏందనేది. చలో చూడండి. ఈ పాపని ఇప్పుడు రెడీ చేస్తారు. ట్రాన్స్ఫర్మేషన్ చూడండి, ఇది బిఫోర్ ఆఫ్టర్ చూపిస్తా. హాయ్ బోలో. హాయ్. हाय बोलो. हाय
నేను టీవీలో చూపిస్తా వద్దా. క్రేజీ ట్రెడిషన్ కదా, అసలు ఇలాంటిది ఎప్పుడు చూస్తా అనుకోలేదు. ఎందుకంటే ప్రజెంట్ ఎవరబ్బా అట్లా చేసేది. అరకు అంటే అరకుయే, ఇట్స్ మ్యాజిక్ ప్లేస్ అన్నమాట. సో నార్మల్గా సన్ రైజ్ క్యాప్చర్ చేద్దామని వచ్చిన, కాకపోతే పనిలో పని ఈ ట్రెడిషన్ కూడా కనిపించింది. భలే ఉంది కదా. చలో మరి మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాము. మళ్ళీ కిందికి వెళ్తున్నా. సీ యూ. మొత్తానికి రిటర్న్ వచ్చేసినాము. భలే ఎక్స్పీరియన్స్ అబ్బా. బ్యూటిఫుల్ సన్ రైజ్, ఇంకా ట్రైబల్ డ్యాన్స్ ఒక రేంజ్లో ఉండే. నా లైఫ్లో ఎప్పుడు చూస్తా అనుకోలేదు. ఇది సీజన్ కాదు, అయినా సరే నేను అనుకుని అబ్బా ట్రైబల్స్ కలిస్తే బాగుండే. ఎందుకంటే అరకు అంటేనే వాళ్ళది కదా. అంటే మీన్ పురాణ కాలంలో ఎలా ఉండే అలా లైక్ డిఫరెంట్గా శారీ కట్టడం, డిఫరెంట్గా తయారవడం, వాళ్ళ డ్యాన్స్ అవన్నీ కల్లారా చూసిన ఈరోజు. అండ్ మీరు కూడా చూసే ఉంటారు కదా, మస్తు ఉండే అనమాట. ఒకవేళ అరకు వస్తే మస్ట్ ట్రై. ఇంకో థింగ్ స్టంట్ అయింది, అసలు రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఫుల్ టెన్షన్ అయిన ఉండే. ఒక ప్లేస్లో వెహికల్ పార్క్ చేసిన, ఆనే దిగబడ్డది ఉసుకుంది అలా కింద. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ వచ్చిన కనవల్లే ఉసుకలో పెట్టేసిన, దిగబడ్డది. మళ్ళీ ఇంకా ఒక 2-3 అన్నయ్యలు నెట్టితే వచ్చేసిన ఉండే వెహికల్. ఇంకా వెంటనే అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ పెట్రోల్ బంక్ వచ్చిన, ఫ్రెష్ అప్ అయిపోయినా, స్నానం చేసిన, చిల్ రిలాక్స్గా ఉంది మైండ్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే నియర్ బై ప్లేసెస్ ఏమైనా ఉంటే కవర్ చేసుకోవాలా. దానికన్నా ముందు వెహికల్ కడగాల. గందరగోళము, ఆ ఉసుకెల నుంచి తీసేటప్పుడు మొత్తం దుమ్ము అయిపోయింది. కొంచెం క్లీన్ చేసేసుకొని పైన వాటర్ పట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఏమైనా నియర్ బై ప్లేసెస్ ఉంటే అవి కవర్ చేసుకుందాం. ఇంకా ప్లేసెస్ ఏం లేకపోతే నెక్స్ట్ వి విల్ గో టువర్డ్స్ లంబసంగి. అంతే మరి, చలో బయలుదేరదాం. మరి మీకు తెలుసు కదా మన దగ్గర అయితే పైప్ ఉంటుంది. ఫస్ట్ వాటర్ ఫిల్ చేద్దాం, తర్వాత వెహికల్ నార్మల్గా కడిగేద్దాం. గేట్ వాళ్ళు దింపేసి వస్తా. $70 లీటర్స్ ఈజీగా పడుతుంది వాటర్. వెహికల్ అయితే నీట్గా వాష్ చేసుకొని మనం మళ్ళీ అరకుకి అయితే వెళ్ళినాం. ఎందుకంటే సన్ రైజ్ అరకు విలేజ్ నుంచి 6 కిలోమీటర్స్ అవుతుంది. మళ్ళీ బ్యాక్ టు అరకు వెళ్ళి ఏదైనా టిఫిన్ చేసి ఏమైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం. ఓకేనా. ప్రజెంట్ అయితే ఆల్ కంప్లీటెడ్. వెహికల్ కడిగినాం, వాటర్ నింపినాం. అంటే పైన 70 లీటర్స్, లోపల 20 లీటర్స్, 90 లీటర్స్ ఫుల్ డ్రింకింగ్ వాటర్ ఉంది. కాకపోతే ఎక్కడన్నా పాయింట్ దొరికితే డ్రింకింగ్ వాటర్ ఇంకా నింపుకోవాలా, అదన్నమాట. ఇంకా అంతే. చలో మరి, సీ యూ అట్ అరకు. ఇదే అరకు స్టేషన్, రైల్వే స్టేషన్. చూద్దాం లోపల పోయి ట్రైన్ వస్తే క్యాప్చర్ చేద్దాం.
చలో లెట్స్ గో. ఈస్ట్ కోస్ట్ రైల్వే టన్నల్ ఇన్స్పెక్షన్ కార్ అంట. అరకులో ఈరోజు మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మ్యూజియం. నార్మల్గా నేను ఈ మ్యూజియం ఇలాంటి ప్లేసెస్కి పోను, బట్ ఈ మ్యూజియం మస్ట్ విజిట్ అని లోకల్స్ చెప్పినారు. ఎందుకంటే ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషన్ లైవ్గా చూడలేము, ఎందుకంటే ఆ ట్రెడిషన్ అరకులో వెళ్ళిపోయి చాలా డేస్ అయింది. ఎక్కడో కొండలలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఉన్నాయంట. ఆ ట్రెడిషన్ అనేది కంప్లీట్గా ఈ మ్యూజియంలో బొమ్మల రూపంలో చూపించినారంట. చలో చూద్దాము ఈరోజు ఎలా ఉంటుంది అనేది. ఇదే ఎంట్రన్స్ ఐ లవ్ అరకు ట్రైబల్ మ్యూజియం అరకు. నార్మల్గా టికెట్ ప్రైజింగ్ వచ్చేసి అడల్ట్స్కి 60 అండ్ చిన్నపిల్లలకు 30. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఓకే, లోపలికి అయితే వచ్చేసినాము. రాగానే ఒక చిన్న బోటింగ్ ఏరియా అవుతుంది. డెప్త్ ఏం లేదు, ఓన్లీ కొంచెమే డెప్త్. చలో వెళ్ళిపోదాం. క్లియర్గా చూపిస్తా, లైక్ పూర్వకాలంలో ట్రైబల్స్ ఎలా బతికినారు అనేది ఇక్కడ మ్యూజియంలో అనేది కాన్సెప్ట్. చలో వెళ్ళిపోదాం. మరి మ్యూజియంతో పాటు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. ఇవే యాక్టివిటీస్: కోంబో 1, కోంబో 2, స్కై సైకిల్, జిప్ లైన్, వాల్ క్లైంబింగ్, రోపు. ఇవన్నీ మనం చేయం, కానీ నార్మల్గా ట్రెడిషనల్ చూపిస్తా ఏందనేది. మ్యూజియంలోకి ఎంటర్ అయినాక ద వెరీ ఫస్ట్ ప్లేస్. నార్మల్గా వాటర్ రావాలా, మరి వాటర్ ఎందుకు పెట్టలేదో తెలియదు. నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ టూల్స్ గ్యాలరీ అంట. మన పూర్వకాలంలో వాడిన టూల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంతకుముందు వచ్చినాక నేను భయపడ్డా, మనిషి అనుకున్నా, కానీ బొమ్మ. ప్రజెంట్ ఇవి లేని కూడా లేవు అసలు. ఇవన్నీ అవే టూల్స్ అక్కడ రాసి పెట్టినారు. ఇటు సైడ్ కూడా ఉన్నాయి. వీటితోటి కల్టివేషన్, అగ్రికల్చర్ మొత్తం చేసేటోళ్ళు. ఆ వాల్ మీద చూడవచ్చు. లాస్ట్ కొన్ని మిగిలిపోయినాయి, ఇంకొన్ని రోజులు అయితే ఇవి కూడా ఉన్నాయి. మొత్తం టెక్నాలజీయే. అబ్రాడ్ కంట్రీస్లో వాడుతున్నారు కదా పెద్ద పెద్ద ట్రాక్టర్లు, అంటే లైక్ పత్తి తెంపడానికి ఎవ్రీథింగ్కి టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ కాలంలో ఇవి ఎవడు వాడతలేడు. చలో నెక్స్ట్ ప్లేస్కి అయితే పోదాం. ఇదన్నమాట ఈరోజు మార్నింగ్ చూపించినా కదా ట్రెడిషన్. అసలు భలే క్రేజీ అనుకోండి. నేను కూడా వస్తా. ఇది కరెక్ట్. డాన్స్ చేయాలా? భలే ఉన్నాయి. కళ్ళు వైట్ వైన్ మన ఫేవరెట్ అన్నమాట. ఇట్లా తాటి చెట్టు నుంచి కళ్ళు తీసి ఇట్లా తాగేటోళ్ళు. ప్రజెంట్ వచ్చేసి మనం ఏంటంటే ఆకులో తాగుతున్నాం. వాళ్ళకు సపరేట్ బొంగురాలు ఉండేటి, దాంట్లో నుంచి తాగేవాళ్ళంట ట్రైబల్స్. ఇంకొక ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ ఏముందో తెలియదు, చూద్దాం. వావ్, సేమ్ టూల్స్ టైప్. ఇగో ఫిషింగ్ ట్రాప్. అప్పట్లో డైరెక్ట్ ఫిషింగ్ ఇట్లా ఇది డైరెక్ట్ దిగేసేవాళ్ళు. చేపలు ఉంటే అల్లు ఇరుక్కపోతాయి.
స్టోరేజ్ పాట్. ఇప్పటికీ ఇది మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఐ మీన్ ఆ ఇల్లు రీసెంట్గా కూలగొట్టిర్రు, బట్ అది అయితే బయట వేసి ఉంది. ఎవరతను పెద్ద మనిషి ఎంత బాగా చెక్కినారు చూడు, నిజంగా మనుషుల బొమ్మల్లానే. కొంపదీసి కలర్ కదా. ఇక్కడ ఒక 2 ఉన్నాయి సేమ్. ఇది కూడా పాట్. ఏమో దీంట్లో ఏమో వేసారు కావట్లేదు. స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్సైడ్. అండ్ ఇది వచ్చేసి ఫోటో గ్యాలరీ. మేబీ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి కావచ్చు, చూద్దాం. ఎస్, అప్పట్లో ట్రైబల్స్ వాళ్ళ ఫొటోస్. ఈ ఫొటోస్ తీసిన వాళ్ళకు మెచ్చుకోవాలి. ఇవేంటివో గెస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇంకో కుండలు ఈరోజు మార్నింగ్ చూపించిన కదా, సేమ్ ఇలానే తయారు చేస్తారన్నమాట పాట్స్. ఇక్కడ కూడా సేమ్ మార్కెట్లో గాజులు అమ్మేటోళ్ళు. ఈ ట్రాక్టర్ మీద ఎంతమంది ఉన్నారు చూడండి. ఇది జాతర, అరకులో ఇట్లా జరుగుతుంది జాతర. కత్తులు అమ్ముతున్నారు. అండ్ ఒక బ్యూటిఫుల్ ఫోటో. ఇవి చూడండి, ఇవి చెవు కమ్మలు అన్నమాట. ఓల్డెన్ డేస్లో ఇట్లుండేటి కమ్మలు ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. ఈరోజు మార్నింగ్ చూశారు కదా, వాళ్ళకు కూడా ఇవే కమ్మలు ఉన్నాయి. క్రేజీ షాట్ కదా రైస్. ఇగో సేమ్ నేను ఇలాంటిదే చూసిన. ఆల్మోస్ట్ ఒక 6 పెట్టుకొని తను తిరుగుతున్నది వాటర్. నెక్స్ట్ వచ్చేసి కాయిన్స్. నార్మల్గా 25 పైసా, ఆటానా, 1 రూపీ ఇట్లా దండలా వేసుకొని మెడలు వేసుకుంటారు కావచ్చు మరి, ఎందుకంటే అవే ఉన్నాయి కదా. ఇది అది అంతా ఈ రూమ్కి. చలో నెక్స్ట్ ప్లేస్. ఇంకో థింగ్ ఏంటంటే, చిన్నప్పుడు మనకి ఏదైనా జరిగితే పసరు పోస్తారు, ఐడియా ఉందా? ఏదైనా పాము కరిచినా ఏదైనా కరిచినా ఇట్లా డైరెక్ట్ ఆకుని నలిపి నోట్లో పసరు అయితే పోస్తారు. సో అది వెంటనే క్యూర్ అవుతుంది అలా. అండ్ ఇంకో బిల్డింగ్. చలో వెళ్దాం లోపలికి. అండ్ నెక్స్ట్ ప్లేస్ కోట అండ్ కొంపైసి. నెక్స్ట్ ఏమో ఉంది ఇక్కడ. వావ్, ఈ థీమ్ చూడండి. అండ్ పూర్వకాలంలో బాణాలు. క్రేజీ థీమ్. గోషి కట్టుకొని హంటింగ్ చేసేటోళ్ళు. వావ్, అసలు భలే మెయింటైన్ చేస్తున్నారు. లాక్ వేసినారు. ఇది అసలైన ట్రెడిషన్ వాళ్ళది. ఏముండదు, ఖాళీ గోషి అంతే. అసలు చూడండి, నిజంగా మనుషులలానే అనిపిస్తుంది, కొంచెం కూడా తేడా అనిపించదు. నెక్స్ట్ ప్లేస్. వావ్, ఫిషింగ్ బాస్కెట్. చేపలు పట్టినాక అండ్ చేపల నెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవేందో మరి ఇల్లు కావచ్చు. యా పాట్స్ ఇంకా అట్లా. అండ్
అతను ఏం చేస్తుండే చెప్పాలా, సూర్యభగవాన్కి నమస్కారం పెడుతున్నాడు. అక్కడ చూడండి ఎంత బాగుంది. బాగా లైటింగ్ భలే ఉంది. ఇవన్నీ ఇప్పట్లో దొరకడు చాలా కష్టం అసలు. రామ్ రామ్ బాయ్. అక్కడ చూడండి ర్యాట్ ట్రాప్, అది కూడా పెట్టేది, ఎలుకలు పట్టేది. లుక్ ఎట్ దిస్. వీడు మనలాంటి పని చేయడం ఏం చేయడం అలా కూర్చుంటాడు అంతే. పండుగ వచ్చినట్టుంది, అందుకే దూరణాలు కడుతుర్రు, మామిడి ఆకులు. అమ్మ ఏమో వండుతుంది, ఈడేమో ఖాళీ కూర్చోండు. సేమ్ మన బ్యాచ్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, ఐడియా లేదు, బట్ కూల్. డ్యాన్స్ చూడండి, మేబీ సంక్రాంతి కావచ్చు, అందుకే డప్పులు, భోగి మంటలు. అబ్బో, ఓల్డెన్ డేస్లో గుడి ఎలా ఉంటుందో చూపిస్తాను. వావ్, పూజారి, పంతులు, అండ్ లుక్ ఎట్ దిస్. దీంట్లో ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. క్రేజీ థింగ్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే కాదు, చూద్దాం ఏముందో. ఇటు నుంచి పోదాం. ఓల్డెన్ డేస్లో యాక్చువల్ మ్యారేజ్ ట్రెడిషన్, దోరణాలు కట్టి 4 సైజ్ కుండలు పెట్టి మధ్యలో అరటి ఆకు చెట్టు పెట్టి, క్రేజీ. ఓల్డెన్ డేస్లో మార్కెట్ ఎలా ఉంటుండేనో చూపియానా. ఇది వీక్లీ మార్కెట్ అంట. అలా ఏమన్నా ఉందా, పపాయ, జింజర్, టమాటో, ఇంకో వెజిటేబుల్స్, ఇవి స్పైసెస్, ఇంకా ఉప్పులు పప్పులు ఉంటాయిగా అవే. ఇంకా డ్రాయింగ్ చూడండి, థీమ్ వేరే లెవెల్. ఈ కాలంలో అట్లా మార్కెట్ పోయి తీసుకునేటోడు ఉన్నాడు, డైరెక్ట్ ఆన్లైన్లో ఆర్డర్ పెడతారు, లేకపోతే సూపర్ మార్కెట్ పోతారు, కథం చలో. నెక్స్ట్ వచ్చేసి ఓల్డెన్ డేస్లో లైక్ ఫార్మింగ్, కంప్లీట్ ఫార్మింగ్ స్టైల్. వాళ్ళు వాడే లైక్ వాటికి వేసే థింగ్స్ అన్నమాట ఫార్మింగ్ చేయడానికి. వుడెన్ ర్యాక్, ప్లానరు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓల్డెన్ డేస్లో ఫారెస్ట్ ఎలా ఉంటుంది చూపియానా. ఇది ఫారెస్ట్ థీమ్, ట్రైబల్స్ వాళ్ళది. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి, మష్రూమ్స్, ఇంకా పైన సంథింగ్ అది వెరైటీగా ఉంది. వాటి డిస్ప్లే ఇక్కడ పెట్టి చూడండి. సీతాఫల్ చెట్టు, అండ్ ఇంకోటి హనీబీ నెస్ట్ కూడా ఉంది. సూపర్, చలో నెక్స్ట్ వెళ్దాం. ట్రైబల్స్ వాటర్ కోసం ఇట్లా లైన్గా ఒక 5 ఏమంటారు వాటిని, కుండలు 6 బిందెలు వాటర్, అవి పెట్టుకొని తీసుకుపోతుండే. మళ్ళీ కింద పడని కూడా పడదు. ముక్కుపోగు చూడండి, మెడలా చూడండి, అండ్ కాలుకు. నైస్.
ఇంతకుముందు చెప్పాను కదా ఏదో సింబల్ అని, మేబీ వాళ్ళ సింబల్ ట్రైబల్ సింబల్, మేబీ గాడ్ అవ్వచ్చు లేకపోతే నార్మల్ సింబల్ అవ్వచ్చు. అక్కడ చూడు, ఈ గోడ మీద చూడవచ్చు అన్నీ. అక్కడ కూడా కొమ్ములు వేసి ఉన్నది ఏకదం. అటు సైడ్ ఇంకొకటేమో ఉంది, అది చూద్దాం. అండ్ ఇది లాస్ట్ అనుకుంటా. ఏం చేస్తున్నావు కాక? ఈతకాయలు తెంపి పరార్, జంపు జిల్లాని కావచ్చు. బ్యాక్ టు బోటింగ్. అది మ్యూజియం చాలా బాగుంది నిజంగా, వర్త్ కమ్మింగ్. ఎందుకంటే ఇవి నార్మల్గా బయట చూడలేము. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ వరల్డ్లో ఇవి ఏడున్నాయి అబ్బా, అసలు లేనే లేవు. మనకు కావాల్సిన అలాంటి పీస్ఫుల్ లైఫ్, చాలా పీస్ఫుల్ లైఫ్. ఇప్పుడు అబ్బా ఫుల్ టెన్షన్స్ ఇవే ఉన్నాయి కానీ పీస్ లేదన్నమాట, పీస్ మిస్ అయింది. కొంచెం అన్నీ చూసినాక నాకు నా పాత రోజులు గుర్తొచ్చినాయి. మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అట్లే బతికిని ఉండే నిజంగా అదన్నమాట. చలో ఇంకెందుకు, నెక్స్ట్ ప్లేస్ వెళ్ళిపోదాం, ఎక్కడనో చూద్దాం. ఫైనల్లీ మ్యూజియం కవర్ చేసుకున్నాక వీఆర్ హెడ్డింగ్ టు లంబసింగి. ఇంకా ఇక్కడ కవర్ చేయాల్సిన ప్లేసెస్ ఏమి లేవు, అన్నీ ఎండిపోయినాయి. వాటర్ ఫాల్స్ పోదాం అనుకున్నా, 2 వాటర్ ఫాల్స్ కనుక్కున్నా, వాటర్ లేవంట. సరే ఇంకా ఇక్కడ ఉంటే టైం వేస్ట్. మ్యూజియం సూపర్, సన్ రైజ్ సూపర్, ట్రైబల్ ట్యాంక్స్ సూపర్. చలో. 2000 years later. గాయ్స్ ఫైనల్లీ ఆఫ్టర్ 9 hours డ్రైవ్ అరకు నుంచి మారేడుమిల్లికి అయితే వచ్చిన. ధూళ్ళు తిరిపోయింది గాయస్, లిటరల్లీ చెప్తున్నా. పిచ్చకుంట్ల రోడ్లు ఇవైతే, లిటరల్లీ పిచ్చకుంట్ల రోడ్లు. నేనైతే రిగ్రెట్ ఫీల్ అవుతున్నా, ఆంధ్ర ఎందుకు ఎక్స్ప్లోర్ చేస్తున్నారా బాబు అని. ఆ రోడ్లు ఏం రోడ్లు అంటే, రేపు పొద్దున రిటర్న్ పోతా కదా చూపిస్తా. నాకైతే ఒకనొక పాయింట్లా అమ్మ నేను ఏం చేస్తున్నారా అని అనిపించింది. ఇంకా పేర్లు తీయాలని లేదు, కానీ ఏం చేసిరో డెవలప్మెంట్ నాకైతే అస్సలు అర్థమవుతలేదు. డేంజర్ రోడ్లు, డేంజర్ అంటే డేంజర్. అసలు మనుషులు వచ్చే దారిలోనే కార్లు బ్రేక్ డౌను, అంతా రచ్చరంబోలు అవుతుంది. ఇంకా ఓపిక కూడా లేదు, దారిలోనే తినేసి మళ్ళా మొత్తానికైతే 9 hours కంటిన్యూస్ 9 hours కొట్టిన. ఇంకా హ్యాపీ థింగ్ ఏంటంటే రేపు మారేడుమల్లి ఎక్స్ప్లోర్ చేసుకొని నెక్స్ట్ తెలంగాణ అయితే ఎంటర్ అయిపోతున్నా. సో మచ్ హ్యాపీ. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి భద్రాచలం, పక్కనే 60 kilometers. హోప్ఫుల్లీ మారేడుమల్లి ఇంత దూరం కష్టపడి వచ్చినందుకు వర్త్ఫుల్ అని అనుకుంటున్నా. రేపు చూద్దాం ఏం జరుగుతుంది అనేది, ఓకేనా. అండ్ ఇంకో థింగ్, వనజాంగి సన్ రైజు ఆ క్లౌడ్స్ రావట్లేదంట, అది బిస్కెట్. వాటర్ ఫాల్స్ ఎక్కడ వాటర్ లేవు, ఓకేనా. ఇంకా ఇంకేం ప్లేస్ ఉన్నాయి, ఇంకా అంతే. ఇంకా పెద్ద ప్లేసెస్ ఏం లేవు మధ్యలో. వెళ్దాం అనుకున్నా కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే వర్త్ కాదు, ఈ సీజన్ కాదు అన్నాడు. అరకు పోయే కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు, ఏం లేదు బొంగు ఆ మ్యూజియము. కాకపోతే హ్యాపీ థింగ్ ఏంటంటే ఆ ట్రైబల్ డ్యాన్స్ చూసిన, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అనేది కొంచెం ఎక్స్ప్లోర్ అయింది కాబట్టి హ్యాపీగా ఉంది. నెవర్ మైండ్, ఇంకా లైఫ్ అంటేనే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం అదన్నమాట. ఇంకా ఈ వ్లాగ్కి ఇంతే, రేపు మళ్ళీ కలుద్దాం. సీ యూ, బాయ్, సైనింగ్ ఆఫ్. రవి ఫ్రమ్ వ్యాన్ లైఫ్ విత్ రవి ఛానల్. చలో.